హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్విక్‌గా లంచ్ బాక్స్‌లోకి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఇంకెందుకండి ఆలస్యం. ఈరోజు అందరికీ ఇష్టమైన గుత్తొంకాయ కూర. నా స్టైల్‌లో ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్‌లో నాతో షేర్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. బిర్యానీ, చపాతీ, దోస ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. మసాలాలు: 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ గసాలు, 1 స్పూన్ పల్లీలు, 8 జీడిపప్పులు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 8 లవంగాలు, 5 యాలకులు. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే ఎండు కొబ్బరి పొడి, లేదంటే ఎండు కొబ్బరి ముక్కలైనా సరే. మీ టేస్ట్కి కారం తగ్గట్టు నేను 5 స్పూన్లు కారం తీసుకున్నాను. తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. క్విక్గా ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. అరకిలో వంకాయలకి ఒక పెద్ద 2 ఉల్లిపాయలు అండ్ 2 టమాటాలు, ఒక చిన్నది ఒకటి పెద్దది, కొంచెం కొత్తిమీర, 10 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఒక మీడియం మిక్సీ జార్లోని మనం మసాలాలన్నీ కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. స్కోర్స్కి అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను. ఫస్ట్ కొంచెంగా నీళ్ళు వేసుకొని పేస్ట్లా తయారు చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని, పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండర్లోకి కొంచెం కొత్తిమీర, మనకి స్పైసీకి తగ్గట్టు కారం అన్నీ కూడా అది 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అవి కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి, నేను ఈ వంకాయలతో అయితే చేసుకుంటున్నానండి గుత్తొంకాయ. మీరు ఏ వంకాయతో అయినా చేసుకోవచ్చు. నేను చూడండి 2 రకాలు తీసుకున్నాను. కూర సరిపోదని చెప్పేసి కర్రీ మా వాళ్ళకి గుత్తొంకాయ అంటే చాలా ఇష్టము. సో ఈ వంకాయ సరిపోదని చెప్పి నేను తెల్ల వంకాయలు కూడా వేసుకుంటున్నానండి. ఇవి 2 వేసుకుంటున్నాను. ఇవి కోసుకొని ఉప్పు వాటర్లో వేసుకుంటానండి. వంకాయ నేను ఇలా కట్ చేసుకుంటున్నానండి. బాగా ఆయిల్లో వేగాలి కాబట్టి వంకాయ నేను ఈ రీతిలో కట్ చేసుకుంటున్నాను. మీకు ఎలా కుదిరితే అలా కట్ చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ నేను కొంచెం వరకే కాడ కట్ చేసుకున్నాను. ఉప్పు వాటర్లో వేసేసుకున్నాను కట్ చేసుకొని. ఇప్పుడు స్టవ్ మీద 4 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు నీటిలో నానబెట్టుకున్న వంకాయల్ని ఆయిల్లో బాగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ఆయిల్లో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 2 రబ్బలు కరివేపాకు వేసుకోవాలండి. నేను వేయలేదు, మర్చిపోయాను. మీరు వేసుకొని బాగుంటుంది. సో నేను ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్దని కూడా వేసేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ హై ఫ్లేమ్ మీద, మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ నేను మసాలాని అయితే మంచిగా వేపేసుకుంటా. నూనె పైకి తేలేంత వరకు మంచిగా వేపేసుకోవాలి. ఒక 10 నిమిషాలకి చూడండి, మసాలా ముద్దంతా కూడా మంచిగా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది. మనం ముందుగా వేపుకున్న వంకాయల్ని ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు ఆ మసాలా ఆ వంకాయకి అంతా పట్టించేలాగా బాగా కలుపుకుందాము. తర్వాత మనకు తగినంత వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలకి మూత తీసి అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం హై ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ కర్రీని ఉడికించాలి. మరో 2 నిమిషాలకి కొత్తిమీర జల్లుకొని మూత పెట్టుకొని ఇంకా 2 నిమిషాలు ఉడికించుకున్నానండి. సో కలర్ఫుల్గా ఉంది కదండి, మా పిల్లలకి చాలా ఇష్టం. క్విక్గా అన్నీ కట్ చేసుకొని మసాలా అంతా రెడీలో ఉంటే ఒక 20 మినిట్స్లో కర్రీ అయితే క్విక్గా రెడీ అయిపోతుందండి లంచ్ బాక్స్కి. సో చూసారుగా, నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో